పిఠాపురం అభివృద్ధి చూస్తే నాకు మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు గెలుపొంది ఆ స్థానంలో ఉన్నాడు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో దానికి తగ్గట్టుగా పనులు చేసి ప్రజలందరికీ విషెస్ని నెరవేర్చడం కావచ్చు, ప్రజలను అభివృద్ధి బాటగా తీసుకెళ్లడం కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే దిశగా తీసుకెళ్తుంటే ప్రజలు మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు పిఠాపురం ప్రజలందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలోనే ఆయన ఒక హామీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా అంటే ఉప్పాడ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడంతా ఏరియాలో ట్రాఫిక్ వల్ల చాలా మంది ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే దానికి 1 గంట సమయం పట్టే దీనస్థితి అక్కడ ఉంది. సో దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ని మాత్రం నిర్మించాలి. సో మరి దీనికి ఆయన ఎప్పుడో కూడా ఆయన అంటే అర్జీ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం దానికి అనుమతులు లభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులే కాకుండా నిధులు కూడా వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. 59.70 కోట్లు మాత్రం మంజూరు చేశారు. సో దీని ద్వారా ఎప్పుడైతే రోడ్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తారో దాని ద్వారా ఖచ్చితంగా ఎవరైతే ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఉపశమనం పొందుతారో, ఇప్పటి నుంచి హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అనే ఒక చాలా మంది అంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రాబ్లం ని పిఠాపురం ప్రజలందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఉప్పాడ సైడ్ నుంచి రావచ్చు, ఇక్కడ పిఠాపురం ప్రజలు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ నుంచే వెళ్లాల్సి వస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ నుంచే వెళ్ళడం వల్ల అక్కడ ట్రాఫిక్ రద్దీ అనేది ఎక్కువ అయిపోయింది. పాదచారులు కావచ్చు, లేకపోతే వాహనాలు కావచ్చు, భారీ వాహనాలు కావచ్చు, వీటన్నిటి వల్ల ట్రాఫిక్ వస్తుంది. సో దీనంతా కూడా నివారించాలి. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మించాలి. సో దీన్ని ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఎన్నికల సమయంలోనే అక్కడ పిఠాపురం ప్రజలందరూ కూడా ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఇక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మిస్తాననే విధంగా చెప్పాడు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం 59.70 కోట్లు కూడా ఆ బ్రిడ్జ్ కోసం మంజూరు అవ్వడం జరిగింది. రీసెంట్ గానీ అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి పవన్ కళ్యాణ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారనే విధంగా చెప్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రం పెట్టడం జరిగింది. అయితే పిఠాపురం ప్రజలు కావచ్చు అందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మొత్తానికి దానికి ఒక సొల్యూషన్ దొరికింది. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మిస్తున్నాము, అనుమతులు కూడా వచ్చాయి మనకు అనే విధంగా ట్విట్టర్ లో ఆయన ఆ పోస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దానికి తోడు అటు నరేంద్ర మోదీ కావచ్చు, సిబిఎన్ గారికి కావచ్చు, రోడ్డు రవాణా శాఖ మంత్రి కావచ్చు, అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ ఆయన మాత్రం ఈ ట్విట్టర్ పోస్ట్ ని పెట్టారు. సో ఇది చూసిన తర్వాత పిఠాపురం ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ అరే ఒక్క హామీ అయినా నెరవేరుస్తున్నారు కదా, చాలా మంది కూడా సూపర్ 6 అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంకా రాలేదంటే చాలా మంది కూడా అంటే మంచి చేసిన వాళ్ళని మంచి పనులు చూడకుండా వాళ్ళు చేసిన ఏదో ఎప్పుడో మాట్లాడిన మాటలు కావచ్చు, ఎప్పుడో రిలీజ్ అయిన వీడియోస్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని 3 పెళ్లిళ్ళని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళు చేస్తున్న మంచి పనులను కావచ్చు వాటన్నిటిని కూడా ఎవరు కూడా గుర్తించారు. సో ఇప్పుడు రోడ్లు వేయించడమే కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కావచ్చు, రీసెంట్గా P4 స్కీమ్ అన్నారు అది కూడా కావచ్చు. సో ఈ విధంగా అంటే ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 10 నెలల సమయం అయింది, ఇంకా 4 సంవత్సరాలు కూడా మిగిలింది. కాబట్టి మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు నెరవేరుస్తారని ప్రజలకు ఈ యొక్క నమ్మకం మాత్రం ఇప్పుడు కలిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతూ షేర్ చేసిన ట్వీట్ ని మళ్ళీ రీషేర్ చేస్తూ చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.